అంతోని వారి అవశేషాలను, ఫిలిప్పైన్స్ దేశం నుండి తీసుకొని వచ్చిన పునీత పాద్రిపి అవశేషాలను, ఇటలీ దేశం నుండి తీసుకొని వచ్చిన పునీత బకితమ్మ గారి అవశేషాలను, మరి కలకత్తా నగరం నుంచి తీసుకొని వచ్చిన పునీత మదర్ తెరేసా గారి అవశేషాలను బలిపీఠం నందు భద్రపరచుదురు. మీకు భగవంతుని పవిత్ర పీఠములో సముచిత స్థానాన్ని ఏర్పరిచి ఉన్నారు. కావున మా కొరకు, ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ఎదుట మనవి చేయండి. మోకరించి సకల పునీత ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించున్నాను. సకలమును సృజించి పాలించు ఓ సర్వేశ్వర, నీవు భూలోకము నిమిత్తం నిన్ను స్తుతించి మేము ఒక ఆలయమందు నివసించి చిత్తగించుచున్నావు. దయతో మా ప్రార్థన ఆలకించి మా సంరక్షకులకు పునీత గారి దీవెనల బలముతో ఈ ఆలయమున పరిశుద్ధ కన్య మరియు దివ్య బలి పూజను సమర్పించటకు అంకితం చేస్తారు. అభిషేకించమని తండ్రి దేవుడు ప్రార్థించాము. ప్రేమాన్వితులైన దేవుడు తన దివ్య శక్తించి దీనిని పవిత్రీకరించి క్రీస్తుకును శ్రీసభకును మధ్య ఉన్న పరమ ఆలపించెదరు. ఫాదర్ ఐజక్ సూర్యపల్లి గారిచే రచించబడి SMG క్రియేషన్స్ వారు సమర్పించు నూతన బలిప్రీత ప్రతిష్ఠ గీతాన్ని గాయక బృందము ఆలపించెదరు. పీఠాధిపతుల వారు మహాపూజకారుని వారికి బలిపీఠాన్ని తైలంతో అభిషేకించడంలో సహాయపడదు. నీ పవిత్ర వాక్కుతోనూ దివ్య సంస్కారములతోనూ మేము సంతృప్తి పరపబడడం నిర్మించిన ఈ స్థానం ఆరాధన ప్రియము. ఈ ప్రార్థన గృహమును నీ నిత్య సేవకు అంకితముగా ఈనాడు మేమందరము నీ పక్షమున చేరి ఉన్నాము. ఆయన మహిమ ద్వారా పెండ్లి కుమారుడికి తేజస్సు పొందినట్లు, కన్యక తన విశ్వాసం ద్వారా మహిమతో నింపబడినట్లు, పవిత్రాత్మ శక్తి ద్వారా ఆశీర్వదించబడినట్లు, ప్రభుని పవిత్ర రక్తము ద్వారా
తల్లి శ్రీసభ ఫలప్రదమైనదిగా పవిత్రపరచబడింది. ఇచ్చటనే శ్రీసభ పరమ రహస్యాలను ప్రతిబింబించబడాలి. ప్రభువు ఎన్నుకున్న ద్రాక్ష తోటలే ఈ పవిత్రమైన శ్రీసభ. దాని కొమ్మలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందినవి. దాని తీగలు శిలువ గాలి నుండి రాకి స్వర్గ రాజ్య నగరానికి చేరుచున్నవి. ఓ సర్వేశ్వర, నీ నివాస స్థలాన్ని మా మధ్య ఉండటం వలన శ్రీసభ ధన్యత పొందినది. ప్రభువా, ఈ ఆలయములకు నీవే మూలరాయిగా ఉండి సజీవ శిలైనటువంటి అపోస్తుల మీద నిర్మాణముగా ఉంచావు. గొర్రెపిల్ల యొక్క మహిమ తేజస్సుతో పునీతుల ప్రార్థనా స్వరములతో నిండిన ఈ ఆలయము కొండపై నిర్మింపబడి ప్రపంచమంతటికి నీవు చుక్కానిగా ఉండే నగరముగా మహిమపరచబడినది. ఓ సర్వేశ్వర, ఈ ఆలయాన్ని సకల కాలములతో పాటు పవిత్రముగా నిలయంగా బలిపీఠాన్ని సిద్ధపరచుగా పవిత్ర బలిపీఠంపై తెల్లని వస్త్రములు పరచి క్రీస్తు ప్రభుని కల్వరి యాగాన్ని